అమిత్ షా గారు ఈ మధ్యలో చేసిన కామెంట్స్ ఏంటంటే 2026 వరకు ఈ దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ఇదే ఒక మాట చెప్పారు. కానీ ఈరోజు ఈ దేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తామని అయితే చెప్పలేదు. కానీ ఈరోజు అమాయకుల్ని 28 మందిని ఒక 4 ఉగ్రవాదులు వచ్చి నీకు మతమేందని అడిగి చంపితే ఈరోజు ఇప్పటికీ వాళ్ళని పట్టుకున్నది లేదు. ఎవరైతే సాంఘిక ఆర్థిక అసమానతల మీద ఈరోజు సమాజం కొరకు ఒక సోషల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి నక్సలైట్లను ఈరోజు అయితే వేరు వేసే కార్యక్రమం అయితే విజయవంతంగా చేస్తున్నారు. సరే, ఎవరైనా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే సంఘ విద్రోహ చర్యలు చేసినప్పుడు వాళ్ళని ఏరివేయాల్సిందే. కానీ ఇక్కడ ఉగ్రవాదులని మనం ఈరోజు ఏదో తుతు మంత్రంగా పాకిస్తాన్ మీద ఆ మిసైల్ వేసినాం, ఈ మిసైల్ వేసినాం, యుద్ధాన్ని తిప్పికొట్టినాం, అది చేసినాం, సింధు జలాలు లేకుండా చేసినాం, పారకుండా చేసినాం, కరువుని క్రియేట్ చేసినాం, అది ఇది అని మొత్తం సొల్లు పురాణం అయితే మనం ఒక వారం రోజులు చూసినాం పాల్గమ్ ఎన్కౌంటర్ తర్వాత. మరి ఏమైంది అసలు? ఉగ్రవాదులు మనం దేనికోసం పాకిస్తాన్ మీద అటాక్ దిగినాం? ఎవరైతే 4 ఉగ్రవాదులు వచ్చి మన అమాయకమైనటువంటి పౌరులను చంపిరో వాళ్ళని పట్టుకోవడానికి మనం యుద్ధం చేసినాం. సరే, ఆ యుద్ధం అనే సక్రమ చేసినామా అంటే అది లేదు. ఉగ్రవాదుల మీద ఏరువేష కార్యక్రమం చేసినామన్నాం. పాకిస్తాన్ లో ఉగ్రవాద కుటుంబాలను చంపినామన్నాం. కానీ ఉగ్రవాదులను మాత్రం చంపలేదు. ఈరోజు ఆ 4 వచ్చిన వాళ్ళు 20 మంది ప్రాణాలు తీసారు. మరి వాళ్ళు ఇండియాలో ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారా? అది లేదు. కానీ ఈరోజు ఎవరైతే సమాజ హితం కోసం ఈ భారతదేశం యొక్క సర్వముఖ అభివృద్ధికి పాటుపడాలనుకున్నటువంటి ఈ నక్సలైట్లను చంపడం అనేది అయితే చాలా దారుణం. ఇంకా ఈరోజు ఆ యొక్క పోలీస్ బలగాలు వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళ శవాల దగ్గర ఒక ఉగ్రవాదుల మాదిరిగా గన్నులతోటి చేసే విన్యాసాలు ఏదైతే ఉన్నాయో సభ్య సమాజం సిగ్గుతో తలగొంచుకునే విధంగా ఈరోజు ఒక భారత పౌరుల మీద ప్రజాహితం కోసం పోరాడేటువంటి ఒక వ్యక్తుల మీద వాళ్ళని చంపి వాళ్ళ శవాల దగ్గర తుపాకులతోటి ఉగ్రవాదుల లెక్క డ్యాన్స్ చేయడం ఏదైతే ఉందో చాలా సిగ్గుచేటు. ఇలాంటి యొక్క చర్యలైతే సమాజానికి మంచివి కావు. ఈ భారతదేశంలో నక్సలిజం కంటే ప్రమాదమైంది ఈ ఉగ్రవాదం. ఫస్ట్ ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తామని ఒక స్టేట్మెంట్ అన్న ఇవ్వాలి. ఉగ్రవాదాన్ని లేకుండా చేయడానికి ఒక పర్మనెంట్ ఒక యంత్రాంగాన్ని అయితే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది.